దేశ సార్వభౌమత్యాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తాకట్టు పెడుతుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహజ వనరులను, కార్మికుల హక్కులను కార్పొరేట్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని సంఘటిత విశాల ఉద్యమాలకు ఈ మహాసభ దిశ నిర్దేశం చేయించనుందని ఏవి నాగేశ్వరరావు అన్నారు. సిఐటియు 12వ జిల్లా మహాసభలు సోమవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. గోదావరి ఒడ్డున గల YMVA అసోసియేషన్ హాల్ ఈ కార్యక్రమానికి వేదికైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభ సభలో ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ గురించి వివరించారు. ఇరాన్ అధినేత ఖమేనీ హత్య, వెనిజులా అధ్యక్షులు మదురో అతని భార్యను అదుపులోకి తీసుకోవడం వంటి పరిణామాలు సామ్రాజ్యవాద దురహంకారాన్ని దర్పణం పడుతున్నాయని అన్నారు. ఇటువంటి పరిణామాలకు వ్యతిరేకంగా ప్రపంచంలో అనేక దేశాలు ప్రశ్నిస్తున్నాయని వివరించారు. తాజాగా జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా ప్రజలు సైతం తమ అధ్యక్షుల పాలనకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారని గుర్తు చేశారు. భారతదేశానికి అనేక దశాబ్దాలుగా ఇరాన్ మిత్రదేశంగా ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం యుద్ధంపై నోరు మెదకపోవడం శోచనీయమన్నారు. జోహార్ కామ్రేడ్ షేక్ షాబ్దీ గారికి, జోహార్ కామ్రేడ్ షేక్ షాబ్దీ గారికి, జోహార్ కామ్రేడ్ లావరాజు గారికి, జోహార్ కామ్రేడ్ రాజులావు గారికి, జోహార్ కామ్రేడ్ రాజులావు గారికి, జోహార్ కామ్రేడ్ రాజులావు గారికి. సాధిస్తాం సాధిస్తాం అమరుల ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. కామ్రేడ్స్ అందరూ కూర్చోండి, అది పూలు వేసి కూర్చోండి. 50% ఆ రాష్ట్రానికే కేటాయించాలి. ఆ కేటాయింపు కూడా చేయకుండా ఇక్కడి నుంచి తరలించుకెళ్ళిపోతున్న పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది. కూడా ఆ గ్యాస్ చమురు మన జిల్లాలో వెలికి తీసిన గ్యాస్ చమురు కనుక మన రాష్ట్రంలోనే ఉంచగలిగితే కనుక మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ని 100 రూపాయలు, నెలకి 100 రూపాయలకే సరఫరా చేయొచ్చు. ఈ పని మాత్రం